ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ ఉన్నత విద్యా మండలి ఆఫీసును ముట్టడించింది ఎస్ఎఫ్ఐ. అర్హత సాధించిన ప్రతి విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఉన్నత విద్యా మండలి కార్యాలయం లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన స్టూడెంట్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యారంగ సమస్యలను సర్కార్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు ఎస్ఎఫ్ఐ నాయకులు. స్కాలర్షిప్ విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడ ఆందోళన పోరాటాలు చేయడానికి వెనకాడబోమని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే ఏ విద్యార్థులు అయితే నిన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి చేశారో అదే విద్యార్థులు కనుక చైతన్యం చేసి అదే విద్యార్థులతో రాష్ట్ర ముఖ్యమంత్రిని గద్దెదించే వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం ఆందోళన చేస్తామని ఈ రోజు సర్టిఫికెట్ల పేరుతో విద్యార్థులకు ఇవ్వకుండా రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పేరుతో ఈ రోజు ఇవ్వట్లేదు. రియంబర్స్మెంట్ ఇస్తే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పి ఒకవైపు యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి. మరొక పక్క విద్యార్థులు అబ్రాడ్ వెళ్ళాల్సిన కానీ ఎంటెక్ చేయాల్సిన వాళ్ళు కానీ బీటెక్ చదవాల్సిన వాళ్ళు కానీ సర్టిఫికెట్ల పేరుతో మేనేజ్మెంట్లు ఇబ్బందులు పెడతా ఉన్నాయి. ఈ రోజు గవర్నమెంటే కనుక రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేస్తే 2014-2015 సంవత్సరాల స్కాలర్షిప్ బకాయిలు ఇప్పటివరకు విడుదల చేయలేదు. దీని ఫలితంగా యాజమాన్యాలు ఈ రోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు.